హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. నాకు ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక ఎందుకో బిగ్ బాస్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందేమో అని అనిపించింది. బిగ్ బాస్ ఏదైనా టాస్క్ డిజైన్ చేస్తుంటే ఆల్రెడీ తను ఏదో ఒక నేమ్ అనుకొని ఉంటారు, ఈ పర్సన్ ఉండాలి లేకపోతే ఈ పర్సన్ రావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారి సీక్రెట్ రూమ్, లేకపోతే దివ్య నిఖితా గారి రీఎంట్రీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఏదైనా బిగ్ బాస్ ఏదైనా గేమ్ కోసమే ఆలోచిస్తారు. గేమ్ బాగుండాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తారు. సో నాకేమనిపించిందంటే ఇవాళ వీక్ స్టార్టింగ్లోనే ఇమ్యూనిటీ టాస్క్ ఎందుకు పెట్టారంటే దివ్య నిఖితా గారికి ఏమైనా ఇమ్యూనిటీ ఏమన్నా వచ్చిద్దేమో అని అనుకొని ఉంటారు బిగ్ బాస్. ఎందుకంటే ఆమె ఆబ్వియస్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. ఆమె నామినేషన్స్లో ఉంటే అందరూ ఆమెనే నామినేట్ చేస్తారు. సో స్టార్టింగే ఏమైనా ఇమ్యూనిటీ టాస్క్లా పెడితే ఈమె ఏమన్నా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా అని అనుకొని నాకు తెలిసి బిగ్ బాస్ ఈ టాస్క్ అనేది డిజైన్ చేసి ఉంటారు, నాకు అర్థమైన ఎపిసోడ్ బట్టి. బట్ అన్ఫార్చునేట్లీ దివ్య నిఖితా గారికి ఇమ్యూనిటీ రాలేదు. తన తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, సుమన్ శెట్టి గారికి, తనుజ గారికి ఇమ్యూనిటీ వచ్చింది. అండ్ ఇంకొకటి ఇవాళ ఎపిసోడ్లో హైలైట్ అయిందంటే పోప్ చేసిన కుకింగ్ మానిటర్ అయిన పోప్ ద్వారా కుకింగ్ మానిటర్ అయిన సంజన గారు. పోప్ అంటే ఏదో అనుకోకండి, మన ఇంట్లో వేసుకునే తాలింపే. ఆ తాలింపుని పోప్ అని పిలుస్తారు వేరే లాంగ్వేజెస్లో. సో ఒక గొడవ జరిగింది కుకింగ్ విషయంలో. ఆబ్వియస్లీ మనకు తెలిసింది, ఏమైనా ఒక రోజులో ఏదైనా ఎక్కువ గొడవలు కానీ ఒక గొడవ ఇనిషియేట్ అవ్వడానికి కానీ స్టార్ట్ అవ్వడానికైనా ఆ కిచెన్ చాలా మంచి ప్లేస్ అవుతుంది. నాకెందుకో ఇవాళ ఎపిసోడ్ చూశాక మళ్ళీ నాకు మర్యాద మనీష్ గారు గుర్తొచ్చారు. మర్యాద మనీష్ గారు ఎందుకు గుర్తొచ్చారంటే స్టార్టింగ్లో ఎప్పుడైతే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ 5 మెంబర్స్ విన్ అయ్యి బిగ్ బాస్ మానిటర్స్లో డిసైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఇచ్చేసి మానిటర్స్లో పంపించారు. కానీ మర్యాద మనీష్ గారు లాస్ట్లో వచ్చేసరికి ఆయనకి ఏ మానిటర్లా లేరు. సో ఆయన ఏదైతే నాకు ఏదో ఒక పని అండి అబ్బా నేను ఖాళీగా ఉన్నాను, ఎందుకంటే మిగతా 5 మెంబర్స్ చూపించుకోవడానికి ఏదో ఒకటి ఉంది కాబట్టి మర్యాద మనీష్ గారు అలా వర్క్ ఇవ్వండి, అప్పుడు ఇంకా సంజన గారు స్టాకిస్ట్గా అలా పెట్టడం ఏదో ట్రై చేశారు. ఎంతవరకు వీలైతే మర్యాద మనీష్ గారు ఓనర్లా, మానిటర్ లేకపోయినా ఓనర్లా ఏం చేయగలరో అలా చేశారు. కానీ అప్పుడు ఆయన కొంచెం ఎమోషనల్ అవ్వకుండా సాఫ్ట్వేర్లోనే వెళ్ళారేమో. బట్ ఇక్కడ ఉన్నది సంజన గారు కాబట్టి ఆమె డిఫరెంట్గా ప్లాన్ చేసినట్టే అనిపించింది. అది ఫేక్ ఏడుపు అని అంటారా అనరా మీరే కమెంట్ చేసేయండి. నాకేమనిపించిందంటే కొంచెం కంటెంట్ కోసమే ఆమె ఇలా చేస్తుంది. ఎందుకైతే ఇప్పుడు బిగ్ బాస్ నాగార్జున గారు చెప్పారు ఇక నో మోర్ దొంగతనాలని. ఇంకా వేరే విధంగా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికైనా ఇంకేం చేయాలి అని అనుకొని ప్లాన్ అలా స్టార్ట్ చేశారేమో. అది వేరే విధంగా అయ్యి ప్లాన్ అంతా రివర్స్ అయ్యి గొడవలకి దారి తీసి అది వేరు విధంగా ఎమోషనల్ అయ్యి బయటే ఫుడ్ మీద అలగటం అవన్నీ జరిగాయి. అసలు ఏం జరిగిందంటే సంజన గారికి చిన్నులపై కారం తినాలనిపించిందంట. సో వీళ్ళు వెల్లుల్లి తక్కువ ఉన్నాయని చెప్పేసి ఏదైనా పోపు చేయండి అని అడిగారు. ఇప్పుడు కుకింగ్ మానిటర్ తనుజ గారు, కుకింగ్ చేసేదేమో దివ్య నిఖితా గారు, డిమాన్ పవన్ గారు. ఆయన కెప్టెన్ అయినా ఆయన హెల్ప్ చేస్తున్నాడు కుకింగ్లో. బట్ సంజన గారు తనుజ గారిని వెళ్ళి పర్మిషన్ అడిగారు, పోప్ చేయించుకోనా వెల్లుల్లి కారం లేదు కాబట్టి అని. తనుజ గారు నీ ఓకే అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే ఆమె అసలు వాళ్ళిద్దరిని అడగని కూడా అడగల. సంజన గారు డైరెక్ట్ ప్యాన్ తీసుకొని పెట్టేసుకున్నారు సంజన గారు. మళ్ళీ చేసేటప్పుడు ఇంకా డిమాన్ పవన్ గారు ఇది దేనికోసం ఎవరి కోసం అని చెప్పి అలా క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఇట్లా పోప్ కావాలి కొంచెం అది చేసి పెట్టండి అని కూడా అడిగారా, పోప్ కావాలి అని అన్నారు. అప్పుడు డిమాన్ పవన్ గారు, దివ్య నిఖిత గారు వాళ్ళిద్దరు పేషెన్స్ మెచ్చుకోవాలబ్బా. ఏమన్నారంటే మీకు అర్జెంటా అండి అని అడిగారు. అవునంటే అవును సరిపోయేది, లేదంటే వాళ్ళు ఏమన్నారంటే రెడీ అయ్యాక చేస్తామండి, మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అర్జెంట్ కాకపోతే. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ సెషన్ అయిపోయింది, తినే బ్రేక్ఫాస్ట్ కానీ వాళ్ళు ఏదైతే నంచుకోవాలో అది అయిపోయింది. సో తర్వాత చేస్తామన్నారు. అందులో అయితే నాకు తప్పేం అనిపించలేదు వీళ్ళిద్దరు సైడ్ నుంచి. సంజన గారు ఏమన్నారంటే మీ ఇద్దరు రెడీ అవుతా అంటున్నారు కాబట్టి నేను శ్రీజాన్ని పిలిపించుకొని చేయించుకుంటాను ఓకేనా అని అన్నారు.
వీళ్ళేమన్నారు, ఇప్పుడు నేను ఒక డ్యూటీ చేస్తున్నానంటే దానికి మానిటర్గా ఉన్న వాళ్ళని ఆబ్వియస్లీ ఈ 2-3 వీక్స్ నుంచి అదే జరుగుతుంది, ఏమైనా చెయ్యాలంటే ఆ మానిటర్ పర్మిషన్ అని. సో వీళ్ళేమన్నారు, వెళ్ళి తనుజ గారి పర్మిషన్ తీసుకోమన్నారు. తనుజ గారిని అడిగితే సంజన గారు వద్దండి, వాళ్ళిద్దరు లేకపోతే నేను వచ్చి చేపిస్తాను. తనుజ గారి వాళ్ళ ఎపిసోడ్లో ఎంత మంచిగా ఉన్నారనిపించిందంటే, అసలు తనుజ నిజంగా బంగారం అనిపించిందండి వాళ్ళ ఎపిసోడ్లో. ఆమెకున్న క్లారిటీ ఆఫ్ థాట్ కానీ ఆ పేషెన్స్ ఇంకొక లెవెల్. అలా అవతల అలా అరుస్తూ మాట్లాడుతున్నా ఒక ఎక్స్టెంట్ వరకు చెప్పడానికి ట్రై చేసింది, ఇంకా నెక్స్ట్ అది వేరేగా వెళ్ళిపోతుందని ఇంకా అక్కడితో ఆమె ఆపేసింది. చూసారా, అది నిజంగా ఆమెకి ఇవాళ జోహార్ చెప్పాల్సిందే. సో ఇంకా తనుజ గారు వద్దు నేను వచ్చి చేస్తాననేసరికి కూర్చున్నారు సంజన గారు. ఇంకా డిస్కషన్ జరిగింది రూమ్లో, అదంతా అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చాక పోపు ఆవాలో ఏదో సంథింగ్ లేవని చెప్పారు. ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చి నాకు ఇక్కడ ఏం గుర్తొచ్చిందంటే, మన ఇంట్లో ఇన్స్టింక్ట్స్ ఎక్కువ శాతం ఆయిల్ ప్యాకెట్స్. మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ అయిపోతే మనం ఆర్డర్ పెట్టుకోమనో ఏదో ఒకటి చెప్తాం. అప్పుడు ఏమంటారు, అప్పుడే అయిపోయిందో ఆయిల్ ప్యాకెట్, పోయిన వారమే పెట్టాను, 10 రోజుల ముందే పెట్టానని చెప్పి అంటారు. సో నాకు ఇక్కడ కూడా అదే అనిపించింది. సంజన గారు ఏం చేశారంటే, కింద కబోర్డ్లో నుంచి తీసి ఇట్లా చూపిస్తున్నారు. 1 ప్యాకెట్, 2 ప్యాకెట్, 3 ప్యాకెట్, 4 ప్యాకెట్. నువ్వు ఒకళ్ళ ప్లేస్లోకి వెళ్ళి నువ్వు ఇవి ఉన్నాయని చూపిస్తున్నావు అని అంటే దాని ఉద్దేశం ఏమంటారు? వాళ్ళు ఏమైనా దాచుకొని నీకు చెయ్యట్లేదని అంటారా? వాళ్ళు ముగ్గురు మేము చెయ్యమని నేనైతే వినలేదండి, మేము చెయ్యమని చెప్పట్లేదు, మేము చేస్తామనే చెప్తున్నారు. జస్ట్ ఆమె తీసి ఇదిగో ఇవి ఉన్నాయి అని లెక్క పెడుతుంటే ఆబ్వియస్లీ అక్కడ ఉన్న అవతల పర్సన్కి ఏమైంది, వాళ్ళ ఓనర్ అయితే ఆ పర్టికులర్ కిచెన్ ఏరియాకి దాచుకొని మేము చెయ్యమని చెప్తున్నామా ఏంటి అనేగా అఫెండ్ అయ్యేది ఎవరైనా. ఇప్పుడు తనుజ గారు కూడా అట్లానే అఫెండ్ అయ్యి మేము చెయ్యమని చెప్పలేదు చేస్తామని చెప్తున్నా, ఈమె అన్నీ తీసి చూపించేది ఏంది, ఏదో మేము దొంగల్లాగా దాచి పెట్టుకున్నాం అన్నట్టు. సంజన గారు అది బ్యాడ్గానే చేశారు. అండ్ తర్వాత ఇంకా ఆమెకు కోపం వచ్చేసింది తనుజ గారికి కూడా, మేము ఏమైనా దాచుకున్నా. ఇంకా ఆమె కూడా ప్యాకెట్ ఇసిరేయడం కొంచెం హార్ష్గానే, మరి ఇట్లా మొహాన్ని ఇసిరేసినట్టు కాదు, కొంచెం హార్ష్గానే వేసారు. దీంతో అంట చేయండి, ఏదో కందిపప్పు అనుకుంటా అండి, కందిపప్పు పెసరపప్పు, వాటితో ఆబ్వియస్లీ మనం పోపు చేయం. తాలింపులో మనం ఏమి వేస్తాం అందరికీ తెలిసింది. వాళ్ళు కూడా అవి లేవు అన్నట్టు చెప్పినట్టున్నారు. కానీ కరెక్ట్ టైంకి రేషన్ వచ్చింది. సో రేషన్లో నుంచైనా చేసి ఇచ్చి ఉంటారు ఏమో మరి, నాకు తెలిసి ఇంకా టాపిక్ అందరితో అయిపోయింది. ఇంకా తినను అని చెప్పారు సంజన గారు. ఇందులో డీమన్ పవన్ గారు ఫస్ట్లో స్టార్టింగ్ ఏం జరిగిందంటే, ఎపిసోడ్ స్టార్టింగ్ దివ్య నిఖిత గారి క్లోత్స్ విషయంలో ఒక పనిష్మెంట్ అనేది డీమన్ పవన్ గారు కెప్టెన్గా ఉన్నప్పుడు అడిగారు పనిష్మెంట్ ఇవ్వాలని, ఇమాన్యుయల్ గారు కెప్టెన్గా ఉన్నప్పుడు అడిగారు దివ్య నిఖిత గారు. ఆమె గొడవ చేయకుండా డైరెక్ట్ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ప్రాబ్లం అయింది మీరు పనిష్మెంట్ ఇవ్వాలి అని అడిగారు, గొడవ చేయకుండా, అంత గొడవ చేయకుండా. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ హర్. ఇప్పుడు మళ్ళీ డీమన్ పవన్ గారు కెప్టెన్ అయ్యారు కాబట్టి ఆమె వచ్చి అడిగింది ఏంటి ఇట్లా పనిష్మెంట్ ఇవ్వండి అని. బట్ సంజన గారు హ్యాస్ ఫేస్డ్ టూ మచ్ ఆఫ్ పనిష్మెంట్ అనే అనిపించింది. ఏదైతే మిడ్ వీక్ ఎలిమినేషనో లేకపోతే మళ్ళీ వీకెండ్ స్టేజ్ మీదకి రావటం, మళ్ళీ ఇంట్లోకి రావటం, అది దివ్య నిఖిత గారు ఎంత హర్ట్ అయ్యారో ఆమె అలా అడిగింది. బట్ వదిలేసి ఉంటే అయిపోయేది. దివ్య నిఖిత గారు కూడా ఆలోచించి ఇట్లా ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేషన్ దానివల్లే అయ్యింది కదా అని చెప్పి ఆమె పర్స్పెక్టివ్లో అడగటం తప్పు కాదు, ఒకసారి గుర్తు చేయటం. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఏదో ఒకటి చేస్తేనే కదా సో ఎవరైనా కనిపించేసి ఆమె పర్స్పెక్టివ్లో ఆమె ఫేస్ చేసిన దానికి పనిష్మెంట్ అడగటం తప్పు లేదు. సంజన గారు కూడా ఆమె చెప్పుకొని ఉండాల్సి, నేను ఆల్రెడీ ఇది ఫేస్ చేశానమ్మా, దీనివల్లే నన్ను పంపించారు, నేను ఆల్రెడీ స్టేజ్ మీదకి కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చానని చెప్పుకుంటే అయిపోయేది. బట్ సంజన గారు ఎలా క్రియేట్ చేశారంటే ఆ మొత్తం సిచ్యువేషన్ని, దివ్య నిఖిత గారు ఇప్పుడు నన్ను నామినేషన్స్లో పెట్టాలి, రేపు నామినేషన్స్ జరిగినప్పుడు వీళ్ళందరికీ అదే పాయింట్ రావాలని చెప్పి అలా చెప్పానని చెప్పారు సంజన గారు. అంత స్ట్రాటజీ ఉందా దివ్య నిఖిత గారి బ్రెయిన్లో అని చెప్పి నాకైతే అనిపించలేదండి. జస్ట్ ఆమె ఫీల్ అయిన దానికి పనిష్మెంట్ అడుగుతున్నారనే అనిపించింది. ఇంకా దాని తర్వాత ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను, దివ్య నిఖిత గారు జెల్ అవ్వాలంటే ఐదర్ టెనెంట్స్తో అయినా ఓనర్స్ అయినా ఫ్రెండ్ వరకు ఓకే, మామూలు మాట్లాడటం వరకు ఓకే, బట్ ఎప్పుడైనా హౌస్ మేట్స్ సపోర్ట్ కానీ ఏదైనా కావాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి.
ఎందుకంటే బిగ్ బాస్ అలాంటి టాస్క్ ఇచ్చాడు రాగాలనే దివ్య నిఖితా గారికి పాపం అని అనిపించింది. ఎప్పుడైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే సగం అయిపోతారు, వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పి మిగతా కంటెస్టెంట్స్కి అందరికీ ఒక వాళ్ళ మీద ఏమంటారు జెల్సీ లాగా లేకపోతే అట్లా క్రియేట్ అయిపోయింది. సో అలా డిమోన్ పవన్ గారు దీనికోసం నేను జైల్లో వేస్తాను అదంతా అని చెప్పి కొంచెం డిమోన్ పవన్ గారి బాడీ లాంగ్వేజ్ అయినా అక్కడ అజామ్ కెప్టెన్సీ నేను చూపిస్తాను నేనేంటో అన్నట్టు బిహేవ్ చేశారు. అక్కడ నచ్చలేదు డిమోన్ పవన్ గారు. మిగతాదంతా ఇవాళ ఎపిసోడ్ ఓకే, అక్కడ మాత్రం నచ్చలేదు. ఇంకా సంజన గారిని ఈ కిచెన్ గొడవకు వచ్చేస్తే మళ్ళా రూమ్లోకి తీసుకెళ్ళి డిమోన్ పవన్ గారు అందరినీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సార్ట్ అవుట్ చేయడానికి ఇష్యూ అని. కానీ సంజన గారు అస్సలు ఒప్పుకోలేదబ్బా. ఆమె ఏమన్నారంటే నాకు అవసరం లేదు, మీరు భిక్ష చేస్తున్నారా, తనుజ గారు ఒక స్పూన్ షుగర్ మీకు ఏం కావాలంటే అది ఇస్తున్నాం కదా, మేమేం నో చెప్పట్లేదు కదా అని చెప్పి తనుజ గారు చెప్పారు. బట్ సంజన గారు దానికి కూడా మీరు భిక్ష చేస్తున్నారా అది ఇదని చెప్పారు, ఏడ్చారు. ఇంకా సంజన గారు నేను బయట టెనెన్స్ ఫుడ్ తింటాను అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇది గుర్తుంచుకోండి, డిసైడ్ అయిపోయారు. డిమోన్ పవన్ గారేమో యాజ్ ఎ కెప్టెన్ నిజంగా ఆయన ఆలోచించిన పాయింట్ కూడా కరెక్టే. ఇప్పుడు మీరు అలా స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే స్టార్ట్ చేస్తే ఇక్కడ ఓనర్స్ వండేది ఏం చేయాలి, ఓనర్స్ కోసం వండేది ఏం చేయాలి, అది కరెక్టే. ఫ్యూచర్లో మళ్ళీ ఇలా డిస్కషన్ రాకూడదు కదా, ఆమె తిన్నది నేను తినకూడదా అని చెప్పేసి. సో అది కరెక్టే. బట్ సంజన గారు ఇంకా బయటికి వెళ్ళి తినేశారు. ఇక్కడ హరీష్ గారు బాగా అనిపించారు. అబ్బా హరీష్ గారు కొంచెం మళ్ళీ హ్యూమర్ యాంగిల్ కొంచెం గేమ్ మారినట్టే అనిపించింది. అంత గొడవ చేసిన సంజన గారితో అయినా నిన్న వీకెండ్ ఎపిసోడ్లో సంజన గారి వల్ల అంత ఫీల్ అయినా మళ్ళీ ఆమెతో ప్యాచప్ అవ్వడానికి ఆమెతో మాట్లాడడానికి ఫుడ్ మీద చూపించకండి అని చెప్పి హరీష్ గారు దట్ ఈస్ వెరీ గుడ్ ఫ్రమ్ యూ. సో ఇవాళ ఎపిసోడ్లో మీరు ఏం మాట్లాడినా అది మంచిగానే ఉంది ఫ్రమ్ టువర్డ్స్ సంజన గారు, ఫుడ్ మీద చూపించద్దు అని చెప్పి. ఇంకా సంజన గారు టెనెంట్స్ దగ్గరికి వచ్చేసి తింటాం స్టార్ట్ చేశారు. తిన్నారు, కొంచెం ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ ఆల్ ఫుడ్ కోసం వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. ఇంక దాని తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఇమ్యూనిటీ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ ఆల్రెడీ 6 గ్రూప్స్గా డివైడ్ చేసేసారంట. ఆ 6 టీమ్స్ కూడా బిగ్ బాస్ సిస్టమే. ఎవరెవరు ఉన్నారంటే సంజన గారు ఇమాన్యుయల్ ఒక గ్రూప్, రీతు చౌదరి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రూప్, హరీష్ గారు ఫ్లోరా గారు ఒక గ్రూప్, బర్నీ గారు తనూజ ఒక గ్రూప్, సుమన్ శెట్టి గారు దివ్య నిఖితా గారు ఒక గ్రూప్, శ్రీజ రాము రాథోడ్ ఒక గ్రూప్. సో డిమోన్ పవన్ గారు కూడా మేబీ ఫౌల్ చేయటం వల్ల ఇంకా బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్స్ అట్లా ఏం చేయకుండా ఇంకా 2 లెవెల్స్లోనే అయిపోగొట్టేశాడు ఇమ్యూనిటీ టాస్క్. ఫస్ట్ లెవెల్లో ఏముండేదంటే ఒక ప్లాంక్ ఉండి ఆ బాక్సెస్ అన్ని పగలగొట్టి స్టార్స్ ఉన్నాయి పైన, ఆ స్టార్స్ తీసుకొచ్చి వాళ్ళ బాస్కెట్లో పెట్టాలి. ఫస్ట్ రౌండ్ ఆడిన వాళ్ళు సుమన్ శెట్టి గారు, ఇటువైపు సంజన గారు ఇమాన్యుయల్ గారు. సుమన్ శెట్టి గారు వాళ్ళు గెలిచారు. సో వాళ్ళకి ఫస్ట్ రౌండ్ విన్ అయిపోయారు. మిగతా 5 సెకండ్ లెవెల్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ ఫౌల్గా ఆడేసి డిమోన్ పవన్ ఎవరికి విన్ ఇవ్వలేదు. బెస్ట్ ఫౌల్ తీసుకుందామా అట్లాంటి ఆలోచనలు కూడా చేయకుండా ఇద్దరు ఫౌల్, సో ఇద్దరు విన్ అవ్వట్లేదు అని చెప్పి దట్ ఈస్ కరెక్ట్ డెసిషన్. ఫౌల్ అంటేనే ఇంకా గేమ్ లూజ్ అయిపోయినట్టే. సో డిమోన్ పవన్ అక్కడ నచ్చారు, ఇద్దరిని తీసేశారు, ఇద్దరు కంటెస్టెంట్స్ని ఎవరైతే ఫౌల్ ఆడారో. సో సుమన్ శెట్టి గారు అండ్ దివ్య నిఖితా గారు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ టాస్క్ గెలిచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే సంజన గారు మళ్ళీ నాకు ఎగ్ బుజ్జి కావాలి, హరీష్ గారు బాగా చేస్తారని చెప్పి వెళ్ళి ఫ్లోరా గారితో చెప్తున్నారు, నువ్వు కూడా తింటావా, నేను చేయించుకుంటాను, నేను ఫస్ట్ హరీష్ గారికి అడిగి. ఆమె ఇందాకేమన్నది, నేను అసలు ఇంకా ఓనర్స్ ఇంట్లో నేను ఏమి తిన్ను అని చెప్పారు. మళ్ళీ టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి తింటానంటే మళ్ళీ హరీష్ గారితోనే కుక్ చేయించుకుంటారంట. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు వీకెండ్లో, హైజీన్గా లేరు అది ఇది అని చెప్పి. బట్ హరీష్ గారు చేస్తా అన్నారు. ఆయన ఏం మనసులో పెట్టుకోకుండా ఐ విల్ డూ ఇఫ్ మానిటర్ అగ్రీస్ అని అన్నారు. సో మళ్ళీ వెళ్ళి తనుజ గారికి చెప్పినట్లేరు, ఏదో టాస్క్లో ఉన్నారని చెప్పి ఇప్పుడు బర్నీ గారు అసిస్టెంట్ అనుకుంటా కుకింగ్ మానిటర్కి, బర్నీ గారికి చెప్పేసరికి ఇంకా డిమోన్ పవన్ గారు మళ్ళా వచ్చి అప్పుడు ఆల్రెడీ దివ్య నిఖితా గారు ఆనియన్స్ కట్ చేస్తున్నట్టున్నారు. ఇంకా మళ్ళీ ఇది ఎవరికి అని అనేసరికి మళ్ళీ అక్కడ గొడవ అయ్యి ఇంకా
సంజన గారు అసలు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారా అని అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకు ఇదివరకు ఎగ్ టాస్కుల్లో దొంగతనాల్లోనే ఆమె అంత దొంగతనం చేసి కంటెస్టెంట్స్ 14 మెంబర్స్ ఆమె మీదకి వస్తున్నా నవ్వుతూ సైలెంట్గా కామ్గా నవ్వుతూ చెప్పిన ఆమె ఇప్పుడు ఎందుకు ఈ వారం అరిచేస్తున్నారు, ఎందుకు ఈ వారం ఇంతలో గొడవ చేస్తున్నారు నాకు నిజంగా అర్థం కాలేదు. అంతమంది వచ్చినా ఆమె ఇట్స్ నాట్ పారిపోకుండా ఆ ప్లేస్లో నుంచి వెళ్ళిపోకుండా ఆమె ఆన్సర్ ఇచ్చారు. ఏదైతే జరగని ఆమె నవ్వుతూనే చేశారు ఫస్ట్ 3 వీక్స్. కానీ ఇప్పుడు మాత్రం గేమ్ మారిందా, లేకపోతే ఇది ఆమె స్ట్రాటజీనా, దేనికోసమైనా గేమ్ మార్చడానికైనా, లేకపోతే ఎవరినైనా బ్యాడ్ చేయడానికైనా, ఎవరినైనా గుడ్ చేయడానికైనా ఇది ఆమె స్ట్రాటజీనా నాకు నిజంగా అర్థం కాలేదు. సంజన గారు ఎవరన్నా ఏమన్నా మాట్లాడుతుంటే నాకు అవసరం లేదు అని చెప్పి ఆ ప్లేస్లో నుంచి వెళ్ళిపోవటము, ఇంకా రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ డిమాండ్ పవన్ గారు సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేశారు. కానీ సంజన గారు ఏదైతే మాట్లాడారో దట్ ఈజ్ రాంగ్. డిమాండ్ పవన్ గారికి ఓన్లీ గర్ల్స్ కనిపిస్తున్నారా, నీకు వర్క్ ఇవ్వడానికి మేము కనిపించట్లేదా, మేము మమ్మీ పోస్ట్లోనా ఉమెన్ పోస్ట్లో వెళ్ళిపోయాం కాబట్టి నీకు అది కనిపించట్లేదా అని అంటాం. దట్ ఈస్ రియల్లీ అది పర్సనల్ అటాక్ లాగే అనిపించింది నాకైతే ఫ్రమ్ సంజన గారు. ఇంకా దాని తర్వాత ఇంకా తనుజ గారు కూడా బాగా ఫీల్ అయిపోయి ఇంక ఏడ్చారు. ఇంకా ఆమె ఏం చేస్తారు, ఇంకా అరుస్తున్నా అక్కడ వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, ఇంక ఇది వేరేలా వెళ్ళిపోతుందని చెప్పి సైలెంట్ అయిపోయారు తప్ప తనుజ గారు ఇంకా ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు. దట్ ఈస్ రియల్లీ గుడ్ ఫ్రమ్ తనుజ గారు. ఇంక సంజన గారేమో ఐ వాంట్ అ కుకింగ్ మానిటర్ చేంజ్ అని చెప్పేశారు. తనుజ గారు అందరినీ అడిగారు, నీతో ఏమైనా ప్రాబ్లం ఉందా, నీతో నాకేమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. ఇమాన్యుయల్ ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడాడు. ఉంటే ఉంది అని చెప్పాలి, లేకపోతే లేదు అని చెప్పాలి. కానీ నువ్వు అరుస్తున్నావు అది ఇది అని చెప్పేసరికి ఇంకా అందరూ సంజన గారిని ఆ రోజు నాగార్జున గారు చెప్పారు చూసారా, టైమ్ టు టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అని చెప్పి. ఇప్పుడు డిమాండ్ పవన్ గారు కూడా అదే చేశారు, సంజన గారిని కుకింగ్ మానిటర్ చేశారు. చూసారా, ఒక చిన్న పోపు గొడవ ఎంత దారి తీసి, ఎన్ని గొడవలకి దారి తీసి సంజన గారిని కుకింగ్ మానిటర్ చేసింది. నాకెందుకో ఇది చేశాక సంజన గారు ఏదో సాధించారబ్బా అని ఆమెకి ఏమన్నా అనిపిస్తుంది. ఇప్పుడు వర్క్ ఇప్పుడు దొంగతనాలు చేయకూడదు, గొడవలే చెయ్యాలి, ఏమన్నా కనిపించడానికైనా ఏమన్నా. ఇంకా కంటెంట్ అంటే అదే కదండి, బిగ్ బాస్లో కంటెంటే మ్యాటర్స్. సో గొడవలు చేయడానికి ఏం చేయాలి అట్లా ఏమన్నా ప్లాన్ చేశారు, అదే మేబీ ఆమె స్ట్రాటజీ ఏమో. సో ఆ స్ట్రాటజీ అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు, అది నెగిటివ్. ఇంతకుముందు దొంగతనాల్లో హ్యాపీ ఫేస్ స్మైలింగ్ ఫేస్తో ఆన్సర్ చేసిన సంజన గారు ఈ వీక్లో ఇవాళ ఎపిసోడ్లో ఏడవటం ఒక ఎక్స్టెంట్ స్ట్రాటజీ లాగే అనిపించింది. బట్ ఎనీవేస్ ఆ స్ట్రాటజీ ఫ్యూచర్లో అది పాజిటివ్ అయిద్దామో చూద్దాము. ఇవాళ మాత్రం కొంచెం ఏడవటం అంత మంచిగా అనిపించలే ఫ్రమ్ సంజన గారు. ఎందుకంటే ఆమె అంత స్ట్రాంగ్గా ఇంతకుముందు ఎపిసోడ్స్ అన్నీ 40 మెంబర్స్ ఆమె మీదకి వస్తున్నా ఆమె ధైర్యంగా నుంచున్నారు. ఇవాళ మాత్రం ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దిండి ఇసిరేసి వెళ్ళిపోవటం అవన్నీ జరిగాయి. సో విల్సి రేపటి నుంచి సంజన గారు కుకింగ్ మానిటర్లో ఎలా మేనేజ్ చేస్తారు, ఇప్పుడు వీళ్ళందరూ ఎలా తిప్పలు పడి. ఎప్పుడైతే ప్రియా గారికి నేను ఆ రోజే చెప్పాను మీకు రివ్యూలో కూడా, ప్రియా గారికి కుకింగ్ మానిటర్ ఇవ్వటం వల్ల అన్ని గొడవలు వస్తున్నాయా, లేకపోతే వేరే మానిటర్ ఏమైనా ఇచ్చుంటే ఇన్ని గొడవలు వచ్చుండేవి కాదా అని అనుకున్నాం మనం అప్పుడు. సో ఇప్పుడు తనుజ గారిని కుకింగ్ మానిటర్ తీసేసి సంజన గారు వచ్చారు. ఇప్పుడు సంజన గారు వచ్చాక ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయా, తక్కువ గొడవలు అవుతాయా, ఎవరికి కావాల్సినవి అవి ఇచ్చేసి రేషన్ అయిపోగొడతారా, మళ్ళీ రేషన్ మిగులుతుందా, ఎలా మేనేజ్ చేస్తారో ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్. ఇంకా నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఇమ్యూనిటీ టాస్క్ వెళ్ళిపోయింది. ఇక్కడ దివ్య నిఖిత గారు సుమన్ శెట్టి గారు మంచిగా ఆలోచించారు. వాళ్ళు ఉండే ఇద్దరిలో ఆబ్వియస్లీ ఇమ్యూనిటీ గెలవాలని అనుకుంటారు. సో వాళ్ళు స్ట్రాంగ్ అపోనెంట్స్ కాకుండా ఏమైనా ఫిజికల్ టాస్క్ పెట్టినా ఏదైనా పెట్టినా మనం గెలవాలి అనే ఆప్షన్తోనే తనుజ గారిని ఫ్లోరా గారిని పిలిచారు, లైక్ సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. వీళ్ళిద్దరిని ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేయమంటే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ టాస్క్ ఏంటంటే ఒక 4 మెంబర్స్ అక్కడ ఉంచున్నారు, ఒక ప్లాంక్ ఉంటుంది, ఒక బ్రిడ్జ్ లాగా కట్టాలి. ఆల్మోస్ట్ ఇంకొక 3 ప్లాంక్స్ ఫిల్ అయ్యేటట్టు ఉండాలి. అవి కంటెస్టెంట్స్ వచ్చి ఇస్తారు.
సో ఆ ప్లాంక్స్ అనేవి కంటెస్టెంట్స్ వచ్చి ఇవ్వాలి. దీనికి సంచాలకు మీ నలుగురే డిసైడ్ చేసుకోండి అంటారు బిగ్ బాస్. వీళ్ళ నలుగురు ఎవరు ఫేర్గా ఉంటారు, ఐ మీన్ ఒకళ్ళనే పిలిచి ఫేవరెటిజం కాకుండా అట్లా కాకుండా అంటే D1 పవన్ గారి పేరు చెప్తారు వీళ్ళు. అప్పుడు ఇమాన్యుయల్ గారు ఏరా నువ్వు అంత మంచోడువా అని చెప్పి చెప్పడం చాలా స్పాంటేనియస్గా జోక్ బాగుంది. సో ఇంకా D1 పవన్ గారే నెక్స్ట్ లెవెల్కి కూడా సంచాలకులు. ఫస్ట్ ఆయన పిలిచింది ఇమాన్యుయల్ గారిని కదా, ఫస్ట్ ఇమాన్యుయల్ గారే అనుకుంటాను. ఇమాన్యుయల్ గారు వచ్చినప్పుడు తనుజ గారికి సుమన్ శెట్టి గారికి ఇచ్చారు, ఎందుకంటే సుమన్ శెట్టి గారు బాగా ఆడారు ఇప్పుడు ఈ టాస్క్లో. కానీ అక్కడున్న నలుగురిలో నన్ను అడిగితే సుమన్ శెట్టి గారికి దివ్య నిఖితా గారికి రావాలబ్బా, ఎందుకంటే వాళ్ళు టాస్క్ ఆడి గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఇస్తే సింపుల్ అయిపోయేది. కానీ ఇమాన్యుయల్ గారు వచ్చి తనుజ గారికి సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. దాని తర్వాత శ్రీజ గారిని పిలిచారు D1 పవన్. శ్రీజ గారు కూడా వచ్చి దివ్య నిఖితా గారికి ఇవ్వలేదు, ఫ్లోరా గారికి ఆల్రెడీ లాస్ట్ వీక్లో నేను గేమ్కి హెల్ప్ చేశానని చెప్పి ఆమెకి ఇవ్వలేదు. శ్రీజ గారు పెట్టిన పాయింట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచించారో, నామినేషన్స్కి వెళ్లకుండా మనం ఎట్లా వీక్ అని కాదు, కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే అప్పుడు ఎలా అయితే తనుజ కానీ ఫ్లోరా కానీ సెలెక్ట్ చేశారో ఆబ్వియస్లీ శ్రీజ గారు కూడా అదే థాట్ ప్రాసెస్. ఇప్పుడు దివ్య నిఖితా గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి ఓటింగ్స్ అంత తక్కువ వస్తాయి, అట్లా ఆమె ఆలోచించి ఆమెకి ఇవ్వలేదు ప్లాంక్ అనేది, అదే చెక్క ముక్క. సో దాన్ని ఆమెకి ఇవ్వలేదు. ఇంకా నాకు నెక్స్ట్ థర్డ్ టైం బర్నీ గారిని పిలిచారు. నిజంగా నేను బర్నీ గారు వచ్చినప్పుడు ఇప్పుడన్నా దివ్య నిఖితా గారికి ఒక ప్లాంక్ వచ్చిద్దేమో, ఫ్లోరా గారి కంటే లాస్ట్ వీక్ ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఎవరు ఇవ్వరేమో అనుకున్నా. బర్నీ గారు కూడా నాకు నిజంగా షాక్ అబ్బా, దివ్య నిఖితా గారు వచ్చినప్పటి నుంచి బర్నీ గారిని ఎంత ప్రేజ్ కాదు ఉన్న వాళ్ళలో పాజిటివ్గా ఎక్కువగా చెప్పిందంటే అది కేవలం బర్నీ గారి కోసమే. సో బట్ దివ్య నిఖితా గారికి కూడా ఇవ్వలేదు బర్నీ గారు, తనుజాకి అండ్ సుమన్ శెట్టి గారికే ఇచ్చారు. కానీ సుమన్ శెట్టి గారు మీకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉందండి బయట, మీరు నామినేషన్స్కి వస్తేనే మీకు ఆ ఓట్స్ పడి మీకు అలా ఎక్కువగా సస్టైన్ అవుతారు ఎక్కువ రోజులు, మీకు మళ్ళీ ఇమ్యూనిటీ వచ్చేసి. ఒక్కొక్కసారి బిగ్ బాస్ తెలిసిందే కదా, ఇప్పుడు ఆ పర్టికులర్ ఫేస్ ఓటింగ్లో రాకపోతే నెక్స్ట్ ఫ్యూ ఎపిసోడ్స్కి ఎలిమినేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఓట్ వేయాలనిపించదు, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం వేరే వాళ్ళకి ఓట్ చేస్తుంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ మీద ఇష్టం కానీ అలా పెరిగిపోతుంది. సో సుమన్ శెట్టి గారికి అనవసరంగా ఇమ్యూనిటీ తీసుకున్నారేమో అని అనిపించింది. బికాస్ ఆయన 2 వీక్స్ నుంచి సేవ్ అవుతున్నారంటే ఆయనకి అర్థం చేసుకోవాల్సింది కొంచెం జనాల్లోకి వస్తేనే ఓట్లు వస్తాయి. సో దివ్య నిఖితా గారు ఇది మీకు మంచి ఛాన్స్ అండి, ఈ వీక్ కనుక మీరు సేవ్ అయితే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది నిజంగానే. సో ఒక విధంగా మంచిదే అనిపించింది దివ్య నిఖితా గారు నామినేషన్స్కి రావటం. బట్ బర్నీ గారు ఇవ్వకపోవటం కూడా నాకు ఎందుకో అంత మంచిగా, నేను ఆ ప్లేస్లో ఉంటే ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళలో ఇప్పుడు దివ్య నిఖితా గారు కొత్తగా వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఆమెకి ప్లాంక్ ఇస్తారు అంటే ఫస్ట్ నేమ్ మనకు వచ్చేదే బర్నీ గారు. సో బర్నీ గారు కూడా ఇవ్వకపోతే ఇంకా కష్టం కదా. బట్ ఓకే బర్నీ గారు ఆయన సుమన్ శెట్టి గారికి ఆయన ఉన్న ర్యాపు, తనుజ గారితో ఆయనకున్న ర్యాపు బట్టి ఆయన వాళ్ళిద్దరికి ఇచ్చారు. బట్ సంజనా గారిని పిలిచుంటే D1 పవన్ గారు ఎవరికి ఇచ్చేవాళ్ళ నాకు నిజంగా తెలుసుకోవాలండి, ఎందుకంటే తనుజాతో గొడవైంది. ఫ్లోరా గారికి ఇచ్చేవాళ్ళు ఒక పర్సన్, సుమన్ శెట్టి గారితో అంత ర్యాపో లేదు, దివ్య నిఖితా గారితో అంత ర్యాపో లేదు. సంజనా గారిని పిలవాల్సింది D1 పవన్ గారు అని అనిపించింది నాకు లాస్ట్లో, బట్ పిలవలేదు. సో వీళ్ళిద్దరూ ఆ బ్రిడ్జ్ అనేది ఫిల్ అయిపోయింది. సో తనుజ అండ్ సుమన్ శెట్టి గారు గెట్స్ ద ఇమ్యూనిటీ. నాకు తెలిసి రేపటి ఎపిసోడ్లో నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్స్ని ఎలా ప్లాన్ చేశాడో బిగ్ బాస్ మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే గైస్, మీకు గనక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు ఎంత లైక్స్ చేసి హైప్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, హైప్ ఇస్తేనే నా వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్ గైస్, బాయ్.